హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను వినీత్. ప్రజెంట్ కార్తీక మాసం సందర్భంగా పూల మార్కెట్లో మనుషులైతే మామూలుగా లేరు, జనాభా గిటగిటలాడుతూ ఉంది. ఒక్కసారి వాళ్ళు వెళ్ళి పూల రేట్లు ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఉన్నాయి మొత్తం తెలుసుకుందాం, వచ్చేసేయండి. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 7013809996. అక్కడ నమస్తే, ఏం పేరు నీ పేరా? కాజాబి. ఎవరు నెల్లూరేనా? ఏం పూలు కూడా అనుకోవచ్చా? ఎట్లా ఉన్నాయి రేట్లా? మామూలు నువ్వు కొన్నావు కదా, చెప్పు. నువ్వు కొన్నావు కదా, ఎట్లా ఉన్నాయి రేట్లా? ఎక్కువగానే కార్తీక మాసం కదా, ఎక్కువగానే ఉంటాయా? అవును. ఏం మాట్లాడదు, నవ్వుతూ ఉంటావు. అక్కయితే నవ్వుతా ఉంది. ఇంకొంతమందితో మాట్లాడదాము. ఇక్కడ నమస్తే అక్క, ఏం పేరు మీ పేరు? పేరు చెప్పాలా? వెంకట సుజిత. ఓకే, ఇప్పుడు ఏం పూలు కొన్నారా? కొనుక్కున్నాం. ఎలా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి? 100 రూపాయలంట. మామూలుగా కార్తీక మాసం సందర్భంగా ఎక్కువగా ఉన్నాయా లేదా తక్కువ ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రేట్. ఎక్కువ రేట్లా? నార్మల్ రేట్ కన్నా ఎక్కువగా ఉన్నాయా? ఏం కొన్నారు, ఏం పూలు కొన్నారు? జాజులు ఒక్కడేనా? 5 రోజాలు, చాంతి పూలు. మాస సందర్భంగా పూలు ఎక్కువ కొంటా ఉంటారు. ఎన్ని రకాలు వచ్చినాయి మన దగ్గర? మన దగ్గర 30 రకాలు ఉన్నాయి. ఎక్కువ వస్తాయి పూలు ఈ సీజన్లో చామంతి, రోజాలు ఎక్కువ వస్తాయి, సంపంగులు. రేట్లు ఎలా ఉన్నాయి కార్తీక మాస సందర్భంగా? ఎక్కువగా ఉన్నాయా లేకపోతే తక్కువగానే ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి, అన్ని అనుకూలంగానే. నార్మల్ డేస్ కంపేర్ చేస్తే ఇప్పుడు అన్ని ఎక్కువ ఉంటాయా? నార్మల్ డేస్కి దీనికి ఒక 50 రూపాయలు పెంచి ఉంటుంది, అంతే అంతే. ఎప్పుడు దాకా ఉంటుంది ఈ రేట్లు? ఈ నెలంతా అంతే, నెలంతా. ఏ టైంలో ఎక్కువ మంది వస్తున్నారు మామూలు కొనేదానికి? ఏ టైంలో? బేస్తవారం, శుక్రవారం వస్తారు ఎక్కువ. మార్నింగ్ టైమా, ఈవినింగ్ టైమా? మార్నింగ్ టైమే. మార్నింగ్ ఎక్కువ మంది. మార్నింగే. ఈవినింగ్ టైం ఏమి ఉండదు బేరం, మార్నింగ్ టైమే ఉండదు. గిట్టుబాటు అవుతున్నాయా? పర్వాలేదు. అలా ఏం పేరు నీ పేరా? జయమ్మ. ఏ ఊరా? ఇక్కడే. నెల్లూరేనా? మామూలు నెల్లూరేనా? ఓకే, పూలు కూడా అనుకొచ్చావా? ఏం పూలు కొంటావు? అన్ని కొనుక్కుంటా. అన్ని కొనుక్కుంటావు. రేట్లు అడిగావా మామూలుగా? ఎట్లా ఉన్నాయి రేట్లు? ఏమో 80, 90 అంటున్నా. ఎక్కువ ఉన్నాయా మామూలు తక్కువ ఉన్నాయా? ఇప్పుడేమో తక్కువ ఉన్నాయి, ఇంకా పెరగతాయి. మీ రోజుల్లో పూలు ఎంత ఉన్నాయి? మీ రోజుల్లో మీరు కుర్రోలుగా ఉన్నప్పుడు పూలు ఎంత రేటు ఉన్నాయా? అప్పుడు ఎంత 50, 30. ఎట్లా కేజీయా? 50, 30. బాగా రేట్లు పెరిగిపోయినాయా? అన్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ 1/4 కిలో 80 రూపాయలు చెప్తున్నారు. ఎన్ని వస్తాయి? ఆ కాడలు 100 గ్రాములు పోతాయి. అవునా? నెల్లూరులో ఎండలు ఎలా ఉన్నాయి, పూల రేట్లుగా అట్లా ఉన్నాయి? ఎండలు అంత రేపు 1 రూపాయలు వాళ్ళని బట్టి. ఇప్పుడు ఏం పూలు ఎదురుకున్నాయి? ఏం పూలు కొన్నారు? నేను ఇప్పుడు పూలు ఇంకా టెంకాయలు కొనుక్కున్నాను, పుళ్ళు 2 కొనుక్కున్నాను. ఇంకా పూలు కొనుక్కోలేదు. మా బాబురాయుడు అంగడి మాకు తెలిసిన అంగడి. ఓకే, ఏ ఊరు? నెల్లూరు మీద? హర్నాథపురం, నెల్లూరు. హర్నాథపురం, నెల్లూరు, రామాలయం సర్కిల్. ఓకే. మీరు కుర్ర వయసులో ఉన్నప్పుడు పూలు ఎంత రేటు ఉన్నాయి? అప్పుడు అసలు పూలు కొంటే కదా, అంతే అన్ని చెట్లకి కాదమ్మ, చెట్లకున్నా అప్పుడు ఈ వాటాన్ని పూలు కొని ఇంత రేటు దేవుడు. ఇప్పుడు ముసలి కాంచి కుర్రోళ్ళ కాడికి అందరూ పూలు కొనాలా, దేవుడికి పెట్టాలా. ఏడేమో విషయం ఉంటుంది, ఏడేమో దేవుడు ఉంటాడు. ఓకే, అంత ముందే ఇట్లా లేదు, ఇంత లేదు. ఏం పూలు కొన్నావు? కాగడాలు, కనకాంబరం. కాగడాలు, కనకాంబరం. ఎంత ఉన్నాయి రేట్లు? ఎంత ఉన్నాయా? భలే రేటుగా ఉన్నాయి. భలే రేటుగా ఉన్నాయి. మామూలుగా లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉన్నాయి, ఈ ఇయర్ ఎక్కువ ఉన్నాయా రేట్లు? ఈ ఇయర్ ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మామూలుగా అయితే ఎంతలో ఉంటే బాగుంటుంది అంటారు పూల రేట్లు? మామూలుగా 200, 150 ఉంది చామంతి. అలాంటిది ఇప్పుడు 300 అయింది చామంతి. 300. రోజా పూలు 100 రూపాయలు, 150 ఉన్నాయి. అయిగా 250 అయినాయి ఇప్పుడు. ఓకే.
కనకాంబరాలు వచ్చి 100 గ్రాములు 120 రూపాయలు, 100, 50, 60 ఉన్నాయి. అవి కూడా రేట్లు బాగా ఎక్కువైంది. రేట్ ఎక్కువైనాయి. కాగడాలు కూడా 1200 కేజీ వచ్చి, మామూలుగా లిమిట్గా 600, 800 ఉన్నాయి. ఓకే. అవి కూడా రేట్ ఎక్కినాయి. ఏం పేరు మీ పేరు? నా పేరు శేషారావు. ఓకే. ఏంది పూలు కొన్నట్టున్నారే? ఏం పూలు అదిరిపోతున్నాయా? అదిరిపోతున్నాయా? అదిరిపోతున్నాయి పూలు. ఒక కేజీ బట్టి 400, 300. నిత్యావసర వస్తువులు పప్పులు గిప్పులు లేవు, అంత రేటు. రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇదిగో ఓకే. ఇదంటే 300 అంట, అది 400 అంట. అది ఐసే మామూలుగా తులసాకు అయితే 40 రూపాయలు, 30 రూపాయలు కేజీ, 100 రూపాయలు కేజీ. వరి ఘోరం. మా సందర్భంగా అదిరిపోతున్నాయి. ఇచ్చేస్తాం కార్తీక మాసం. ఏ పెసరపప్పులే, మినపప్పులే, కందిపప్పులే, ఏది అయినా 100 రూపాయలు, 150 రూపాయలు. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ ఎలా ఉన్నాయా? లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రేటు. ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. నమస్తే తాత. ఏం పేరు మీ పేరా? నా పేరు సుధాకర్ రావు. సుధాకరు. నెల్లూరేనా? మాది పల్లెటూరు. ఓకే. ఎలా ఉన్నాయి పూల రేట్లు, ఎలా ఉన్నాయి? మామూలు రేట్లో ఈ దినాల్లో రేటు అట్టే ఉంటుంది. మామూలుగా 10 రూపాయలు పెంచుగానే ఉంటుంది. ఓకే. మామూలుగా రేటు ఇప్పుడు ఈ రేటుని బట్టి మనం ఏం చూసుకోబడా, ఈ ఒక్క రోజు మాత్రం రేటు ఉంటుంది. హలో, వర్షం దెబ్బ వల్ల పూల రేటు నెలంచి పెరుగుతానే ఉంది కానీ తగ్గటం లేదు. చెన్నై నుంచి వస్తూ ఉంది, రేట్లు పెరుగుతూ ఉంది సార్. ఏం వల్ల తెలవట్లేదు. జనాలేమో భయపడిపోతారు. ఏంది రోజుకి రోజు పూలు తగ్గటం లేదు కానీ పెరుగుతూ ఉంది. మనం ఏం చేయలేదు. మన తుఫాన్ అడిగితే తుఫాన్ సంగతి చెప్తా ఉండేరు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిన విషయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సాహెష్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.